హాయ్ అండి. టుడే పొదరిలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరే కన్నా, ప్రశాంతంగా ఉందా? ఎందుకు వదిన అలా అడిగావు? ఎందుకురా నీకు అలా, ఎందుకంత అలా బాధగా ఉన్నావు? అలా ఉండకురా. నీ అన్నలు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారా. నాకంటే ఎవరూ లేరు, అర్థమవుతుందా? అది తెలుసుకోరా. నువ్వంటే చాలా ఇష్టం రా వాళ్ళకి అని చెప్పి తీసుకొస్తుంది మహాలక్ష్మి. ఇంటికి తీసుకుని ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఉంటాడు పెద్ది. ఈ లోపల మహాలక్ష్మి చిన్నాన్ని తీసుకొచ్చి కూర్చుంటుంది. ఈ లోపల అమ్మ వచ్చేసారా అమ్మ, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నానమ్మా అంటే, పెద్ది వచ్చేసాం పెద్ది. వాడు మూడు మటికి అలాగే ఉంది పెద్ది. ఏమో అంటే చిన్నపిల్లాడు కదా, ఎన్నో చెప్పి చూశాను, అయినా సరే కొంచెం టైం పడుతుంది పెద్ది అని అనేసరికి పెద్ది వచ్చి, ఎరా ఏమన్నా తింటావా, ఏమన్నా కావాలా చెప్పరా అని అడిగేసరికి, అన్నయ్య ఒక్క మాట అడుగుతానన్నయ్య, మా అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? మీ దగ్గర ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? అసలు మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? చంపేశారా లేకపోతే ఏం జరిగింది? అసలు మా అమ్మ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? ఏం జరిగింది అన్నయ్య అంటే, ఒరే నాకు ఏమీ తెలియవురా, నిజంగా చెప్తున్నాను. చిన్నతనంలో నిన్ను తీసుకొచ్చి నా ఒళ్ళో కూర్చోపెట్టేశారు అంతే. ఆవిడ వెళ్ళిపోయిందా, ఏం చేసుకుంది, ఎవరిని ఏమీ నాకు తెలియదురా. నిన్ను మట్టికి అల్లారు ముద్దుగా ప్రేమించానురా, పెంచుకున్నానురా. నువ్వంటే నాకు ఇష్టం రా. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి ఆలోచించకూడదు. నీకు ఆ ఫోటో కనబడబట్టే కదా ఇంకెప్పుడు ఆలోచించనని, ఇంక ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళాలని నా మీద ప్రామిస్ చెప్పరా. అన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళను అన్నయ్య అంటూ చాలా బాధపడుతూ ఉంటే ఈ లోపల మహాలక్ష్మి కూర్చుని నవ్వుకుంటూ ఉండి, ఏంటో మహాలక్ష్మి గారు అంతలా నవ్వుతున్నారు అంటూ చక్రి ఓ మెడికల్ తిరిగిపోతూ, ఏంటండి థ్యాంక్స్ అండి, ఫోన్కి థ్యాంక్స్, మీకు థ్యాంక్స్, ఫోన్కి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? అవునండి, మీరు చెప్పబట్టే చిన్నాన్ని తీసుకొచ్చా అంటే, ఈ లోపల ఎక్కడికైనా వెళదామా రిసార్ట్స్కి అనేసరికి, నేను ఎక్కడికి రానండి, మీరు అందరూ వెళ్ళరండి అంటాడు. ఈ లోపల మన చక్రి పెద్ద దగ్గరికి వచ్చి, జ్యూస్ రే నువ్వు జ్యూస్ తీసుకొచ్చావంటే ఏదో ఉంది, నేనేమీ అబద్ధాలు చెప్పను, అర్థమవుతుందా? నీ అబద్ధాలు నేను చెప్పనంటే, అది కాదన్నయ్య, మన అందరం కలిపి బయటకు వెళ్దాం, చిన్న చాలా డిస్టర్బ్గా ఉన్నాడు కదా అన్నయ్య, అందుకనే అనేసరి అందరూ ఒప్పుకున్నారన్నయ్య నువ్వే అంటూ మళ్ళీ మన కేశవ దగ్గరికి వచ్చి, ఒరే అందరం బయటికి వెళ్దాం రా, అర్థమవుతుందా? ఏరా ఎందుకు వెళ్దాం అంటే, వెళ్ళాలిరా 2 రోజులు, అర్థమైందా అంటూ తర్వాత చిన్న దగ్గరికి వచ్చి, ఒరే నువ్వు అన్నయ్య వస్తున్నాడు రా, నువ్వు కూడా రావాలి. అన్నయ్య వస్తున్నాడా అన్నయ్య? అలా అయితే నేను ఓకే అన్నయ్య అని అనేసరికి అందరూ నించుని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య బయటికి వెళ్దామని అనుకుంటున్నావు, వస్తావా అన్నయ్య అంటే, ఒరే మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమేరా. సరే అయితే మహాలక్ష్మి కూడా వస్తుందేమో అడుగుదామా అని అడిగేసరికి, మహాలక్ష్మి వస్తావా అమ్మ అన్న, ఎందుకండి పెద్ది, మీరు వెళ్ళిరండి పెద్ది అంటే, అమ్మ నిన్ను ఒక్కదాన్నే వదిలి మేము వెళ్తామా, అసలు అది పద్ధతేనా అని అనేసరికి, అది కాదమ్మా రావాలి నువ్వు కూడా అంటే, సరే పెద్ది వస్తాను అని చెప్పేసి, థ్యాంక్ యూ అండి, నీ కోసం కాదు పెద్ది కోసం వస్తాను అంటూ చక్రిని విసుక్కుంటూ ఉంటుంది. ఈ లోపల అందరూ రెడీ అవుతారు. అందరూ బ్యాగులు రెడీ చేసారా, ఆ బ్యాగులు రెడీ చేసుకురా, టూల్ కిట్ అన్నీ తెచ్చుకో. అవునరా తీసుకొచ్చి నేను ఎత్తి మీద పడేస్తానంటే ఎప్పుడు చూసినా కొట్టుకుంటానే ఉంటారు. ఒక్కరోజు కూడా కొట్టుకోకపోతే ఎలా అన్నయ్య, మాకు పొద్దుపోదు కదా అంటూ వాళ్ళ అన్నయ్య దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఇలా అందరూ బయటకు వచ్చేసి నించుంటారు. ఇదేంటిది, నాన్నేడి, రేడియో లేదు, నాన్న లేడు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల నాన్న ఆయనకి చెప్పారా అంటే, ఆయన ఎందుకు మధ్యలో అని అందరూ అంటారు. అదేంటి ఆయన అలా వదిలేసి వెళ్ళిపోతామా, అది కరెక్టేనా, అసలే వేసవకాలం ఎందుకు అని అంటూ ఉంటుంది. ఎందుకండి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అంటే, ఈ లోపల రెడీ అయిపోయి కారు వేసుకుని వస్తారు. ఆయన కొంచెం ట్రెండీగా రెడీ అయ్యి వస్తారనమాట. పెద్ద వాళ్ళని రెడీ అయ్యి వస్తే, ఏంటి నాన్న ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, బయటకు వస్తారా మీరు కూడా అంటే, ఎందుకు రాను, వచ్చాను కాబట్టే కదా, మరి బ్యాగు రెడీగానే ఉంది అంటూ అందరినీ కవ్విస్తూ, సరే అయితే పద అని చెప్పేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. అందరూ నవ్వుకుంటారు, లగేజీలు పెట్టేసుకుని అందరూ హ్యాపీగా బయలుదేరతారు. 2 రోజులు రిసార్ట్స్లో ఉండి హ్యాపీగా ఉండి వద్దామని చెప్పేసరికి, ఎదరు ఫ్రంట్ సీట్లో చక్రి పక్కన మహాలక్ష్మి కూర్చుంటుంది అనుకుంటే, వాళ్ళ నాన్న కూర్చేసరికి, ఏవయ్యా బుద్ధి లేదా, ఎప్పుడు ఎలా ఉండాలో తెలీదా, మహాలక్ష్మి కూర్చుంటుంది కదా, మహాలక్ష్మి కూర్చున్నా నేను కూర్చున్నా ఒకటేలే, పద అంటూ వాళ్ళ నాన్న విసుక్కుంటాడు. ఇంకా అలా బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరాక వెళ్ళాక ఆపని ఒక చోట ఆపుతాడు. ఏమైంది అని అనేసరికి, ఆపు సిల్లీ ఫెలో అని చెప్పేసి ఆపిన తర్వాత దిగి వెళ్ళి, ఏంటి ఇది ఎంత అంటూ కళ్ళజోళ్ళని అడుగుతాడు. 1000 రూపాయలు.
100 ఇస్తా అని అనేసరికి ఇదేంటిది ఇలా 1000 రూపాయలు 100 అని అడుగుతున్నాడు అని అనేసరికి 300 లేదు 100 అని అనేసరికి 100 అనేసరికి అందరూ తీసుకుంటారు. ఏంటన్నయ్య ఇదేంట్రా అని అనేసరికి అన్నయ్య ఇదంతా ట్రెండీ అన్నయ్య, ఏం చేద్దాము అందరం తీసుకుందాం పదండి పదండి అంటే ఎవరికాళ్ళు నచ్చినవి తీసుకుని మన పెద్ద వాళ్ళ నాన్న మహాలక్ష్మి ఫోటోలు దిగుతుంటే వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. మహాలక్ష్మితో ఫోటోలు అందరూ దిగుతారు. అలా హ్యాపీగా తిరుగుతూ ఈ లోపల ఒకడు ఇబ్బంది పెడుతున్నాడని చక్రి వాళ్ళ నాన్న మన పెద్ద వాళ్ళ నాన్న పట్టుకుని ఆ బండి వేసుకుని అన్ని ఏడిపిస్తూ కొంత దూరం వచ్చేస్తారు. కొంత దూరం వచ్చేసరికి అలా ఏడిపించి రిసార్ట్స్కి వచ్చేస్తారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడేనండి. రేపొద్దున రిసార్ట్స్కి వెళ్తారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది. రేపటి ఎపిసోడ్లో వాళ్ళ నాన్నవాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళ నాన్నళ్ళు అక్కడే ఉంటే అక్కడ అసలు వీళ్ళిద్దరూ తాగుతారు. పొద్దు వాళ్ళ నాన్న మహాలక్ష్మి వాళ్ళ నాన్న. అసలు రేపు పొద్దున సీన్లో ఏం జరుగుద్దో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.